మనం కొన్ని డేస్ ముందు 80th ఇండిపెండెన్స్ డేని సెలబ్రేట్ చేసుకున్నాం. అంటే మనకు స్వతంత్రం వచ్చి దాదాపు 79 సంవత్సరాలు కంప్లీట్ అయ్యాయి. అయితే ఈ టైంలో కూడా చాలామంది ఆర్ వి రియల్లీ ఇండిపెండెంట్ అనే ఒక స్టేటస్లు అండ్ వీడియోలు పెట్టడం స్టార్ట్ చేశారు. అండ్ వాళ్ళకి ఆన్సర్ మన సెక్యూరిటీ ఏజెన్సీస్ ఇచ్చాయి. మనం హ్యాపీగా ఇండిపెండెన్స్ డేని సెలబ్రేట్ చేసుకున్నాం కదా, కానీ మీకు తెలుసా దానికి కొన్ని డేస్ ముందు, అంటే ఒక 3-4 రోజుల ముందు ఇండియాలో ఉన్న 14 స్టేట్స్లో ఒకేసారి 100 మంది సెక్యూరిటీ ఫోర్సెస్ అండ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఒక పెద్ద ఆపరేషన్ని కండక్ట్ చేశాయి. అండ్ కేవలం ఒకే ఒక్క రోజులోనే దాదాపు 253 మందిని కస్టడీలోకి తీసుకున్నారు. అంతేకాదు చాలా చోట్ల నుంచి ఐఈడీ బాంబ్స్, పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన అఫీషియల్గా వాళ్ళకి ఆ బాంబ్స్ అండ్ వెపన్స్ తయారు చేసే ఫ్యాక్టరీ మార్కెటింగ్ ఉన్న గ్రెనేడ్స్ అండ్ గన్స్ అండ్ మన దేశం మీద స్పై చేయడానికి వాడే సోలార్ సీసీటీవీ కెమెరాస్ కూడా బయటపడ్డాయి. అండ్ ఈ మొత్తం నెట్వర్క్ వెనకాలన్న అసలు మాస్టర్ మైండ్ ఎవరో తెలుసా? పాకిస్తాన్కి చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఎస్, మీరు విన్నది నిజమే. ఒక ఇన్ఫ్లుయెన్సర్ కేవలం ఒక 5,000 రూపాయలు ఇచ్చి తన ఫోటోలు ఉన్న పోస్టర్లు వేయించి ఒక చిన్న పనులతో మొదలెట్టి అక్కడి నుంచి మన దేశంలో ఉన్న యూత్తో పోలీస్ స్టేషన్స్ మీద కార్ దాడులు చేయించి పంజాబ్ బోర్డర్స్ నుంచి డ్రోన్స్ ద్వారా బాంబులు తెప్పించే వరకు వెళ్ళాడు. అండ్ వాడి పేరు షహబాజ్ భట్టి. అండ్ వీడి వెనకాల నుంచి నడిపించేది ఐఎస్ఐ. వీడు ఎంత దూరం వరకు వెళ్తాడంటే ఇండియాలోని పొలిటికల్ లీడర్స్ని బ్లాక్మెయిల్ చేసే వరకు వెళ్ళాడు. అండ్ అలాగే లారెన్స్ బిష్నోయ్ తెలుసు కదా, అతను ఈయన్ని చంపడానికి స్కెచ్ చేస్తే తప్పించుకున్నాడు. అండ్ ఇప్పటికీ వీడు లారెన్స్ బిష్నోయ్ హిట్ లిస్ట్లోనే ఉన్నాడు. అండ్ అలాగే అసలు ఏం జరిగింది అండ్ ఈ ఆపరేషన్ ఏంటి, ఎలా తప్పించుకున్నాడు, ఇవన్నీ ఈ వీడియోలో చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. అండ్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. సో ఈ ఆపరేషన్ ఏంటి, ఎలా జరిగిందనేది చూద్దాం. యూసీ, ఆపరేషన్ సింధూర్ తర్వాత మన ఇండియా ఒక విషయంలో మాత్రం చాలా క్లియర్గా ఉంది. క్రాస్ బోర్డర్ టెర్రరిజం మీద 0 టాలరెన్స్ పాలసీ. ఆపరేషన్ సింధూర్లో అదే చేసాం అండ్ ఇప్పుడు కూడా అదే చేస్తున్నాం. ఇష్యూ ఏంటంటే మనం బయట నుంచి వచ్చే టెర్రరిస్టులను ఆపగలం, కానీ ఇండియాలో ఉన్న దేశద్రోహుల్ని అంత ఈజీగా పట్టుకోలేం కదా. కానీ మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఇందాక చెప్పినట్టు దాదాపు 14 స్టేట్స్లో ఈ ఆపరేషన్ని కండక్ట్ చేసి దాదాపు 253 మందిని డిటైన్ చేశారు. ఇందులో ఏ ఏ రాష్ట్రాల నుంచి ఎంతమంది డిటైన్ అయ్యారో నెంబర్స్ చెప్తాను. ఈ నెట్వర్క్ మన కంట్రీలో ఏ రేంజ్లో స్ప్రెడ్ అయిందో. మెయిన్గా ఉత్తరప్రదేశ్ నుంచి దాదాపు ఒక 62 మందిని డిటైన్ చేశారు. ఆ తర్వాత హర్యానా నుంచి ఒక 52 మంది, ఢిల్లీ నుంచి 51, పంజాబ్ నుంచి 44 మంది, రాజస్థాన్ నుంచి 15 మంది డిటైన్ అయ్యారు. అండ్ వీళ్ళే కాకుండా మహారాష్ట్ర నుంచి 8 మంది, ఉత్తరాఖండ్ నుంచి 5 మంది, కర్ణాటక, గుజరాత్ అండ్ బీహార్ స్టేట్స్లో ప్రతి స్టేట్ నుంచి 3, అండ్ అలాగే తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ కేరళ స్టేట్స్లో ప్రతి స్టేట్ నుంచి 2 అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ అండ్ పంజాబ్లోనే దాదాపు 200 పైగా డిటెన్షన్స్ జరిగాయి. అంటే నార్త్ ఇండియాలోకి ఈ ఏరియాస్ని టార్గెట్ చేస్తా మన ఇండిపెండెన్స్ డే రోజున చాలా పెద్ద లెవెల్లోనే ప్లాన్ చేశారు. అండ్ ఈ రెస్క్యూ డ్రైవ్లో సీజ్ చేసిన వెపన్స్ అండ్ ఎక్విప్మెంట్ గురించి చూద్దాం. అండ్ ఇక్కడ మనకు దొరికిన పెద్ద ఎవిడెన్స్ వచ్చేసి ఆ పిచ్చికొక్క పాకిస్తాన్ యొక్క గజిపట్టిన మిలిటరీకి వెపన్స్ ఏ ఫ్యాక్టరీ నుంచి సప్లై చేస్తుందో అదే ఫ్యాక్టరీ సీల్ ఉన్న గ్రెనేడ్స్ అండ్ వెపన్స్ దొరకడం. అంటే ఆ నెట్వర్క్కి పాకిస్తాన్ గవర్నమెంట్తో అండ్ పాకిస్తాన్ ఆర్మీతో డైరెక్ట్గా లింక్స్ ఉన్నాయని పక్కాగా కన్ఫర్మ్ అయింది. అండ్ అవి దొరకకపోయినా సరే మనకు తెలుస్తుంది. అండ్ మన ఆర్మీ అండ్ మన అన్నోన్ గన్ మ్యాన్ చెక్కేస్తారనుకోండి, బట్ ఎస్ ఒక ప్రూఫ్ అయితే దొరికింది. అండ్ లీగల్ యాక్షన్ విషయానికి వస్తే ఢిల్లీ అండ్ కర్ణాటకలో ఫైల్ చేసిన ఫ్రెష్ కేసెస్తో కలిపి మొత్తం 80 కంటే ఎక్కువ ఎఫ్ఐఆర్స్ రికార్డ్ అయ్యాయి. అండ్ 200 కంటే ఎక్కువ మంది ఆపరేటర్స్ని అరెస్ట్ చేశారు. వీరిపై అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, UAPA, ఉపా అండ్ అలాగే BNS, ఆర్మ్స్ యాక్ట్, NDPS యాక్ట్ అండ్ అలాగే ఎక్స్ప్లోజివ్ సబ్స్టాన్సెస్ యాక్ట్ కింద చాలా సీరియస్ కేసెస్ ఫైల్ చేశారు. బట్ ఇప్పుడు అసలు క్వశ్చన్ ఏంటంటే ఈ అరెస్ట్ అయిన వాళ్ళు వేరే దేశం నుంచి మన ఇండియాలోకి ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళు కాదు, ఇండియాలోనే పుట్టి పెరిగిన వాళ్ళు. మరి వాళ్ళు ఎందుకు ఇలాంటి పనులు చేయాలనుకున్నారు? దానికి సింపుల్ ఆన్సర్ అదేంటంటే బ్రెయిన్ వాష్. అండ్ దీని వెనకాల ఉంది పాకిస్తాన్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అండ్ గ్యాంగ్స్టర్ అయిన షహబాజ్ భట్టి. సో అసలు వీడు ఎవడు అండ్ ISI హెల్త్తో ఇండియాలో ఎలా తన నెట్వర్క్ని ఎలా పెంచుకున్నాడు అనేది మాట్లాడుకుందాం. బట్ యాక్చువల్గా వీడి బయోడేటా పూర్తిగా అవసరం లేదు, కానీ వీడు లాహోర్లో ఉండేవాడు. ప్రజెంట్ వీడి ఏజ్ దాదాపు 45 సంవత్సరాలు. క్రైమ్ హిస్టరీ చూస్తే 2013లోనే లాహోర్ పోలీస్ స్టేషన్స్లో దొంగతనాలు, హత్యలు అండ్ కేసెస్ లాంటివి ఎన్నో ఉన్నాయి. సో బేసిక్గా ఏంటంటే వీడు ఒక గూండా. అయితే 2013-14 మాత్రం లిటరల్గా వీడికి ఒక డార్క్ పీరియడ్ అని చెప్పుకోవచ్చు. అక్కడ కేసుల నుంచి అండ్ ఎనిమీస్ నుంచి తప్పించుకోవడానికి ఆ 2 సంవత్సరాలు పందికుక్కలాగా ఎవరికి కనిపించకుండా తిరిగాడు. అండ్ చివరికి ఎలాగోలాగా 2015లో పాకిస్తాన్ నుంచి పారిపోయి దుబాయ్కి షిఫ్ట్ అయ్యాడు. దుబాయ్లో ల్యాండ్ అయిన తర్వాత కూడా తన పాకిస్తాన్ బుద్ధి పోనిచ్చుకోవాలి. అక్కడి నుంచి ఒక మంచి బిజినెస్ మ్యాన్ అయ్యి స్క్రాప్ ట్రేడింగ్ అని, అగ్రికల్చర్ అండ్ డైరీ ఫార్మింగ్ బిజినెస్ చేస్తానని చెప్పి బయట ప్రపంచానికి కలరింగ్ ఇచ్చాడు. వీడి ముఖం చూసుకోవడం దాన్ని ఎలా నమ్మారో అది నమ్మిన వాళ్ళకి అండ్ దేవుడికే తెలియాలి. ఎనీవేస్ పైకి బిజినెస్ మ్యాన్ అని చెప్పుకుంటూ బ్యాక్గ్రౌండ్లో మాత్రం రావల్పిండికి అండ్ చెందిన గ్యాంగ్స్టర్ అండ్ పొలిటీషియన్ ఫరూక్ ఖోకర్ గ్యాంగ్తో చేతులు కలిపి మెల్లగా తన సీక్రెట్ ఆన్లైన్ క్రిమినల్ ఎంపైర్ని బిల్డ్ చేసుకోవడం స్టార్ట్ చేశాడు.
అండ్ 2018 తర్వాత పాకిస్తాన్లో టిక్టాక్ యాప్ చాలా ఫేమస్ అయింది. పాకిస్తాన్లో ఏంటి, ఇండియాలో కూడా దారుణాన్ని తట్టుకోలేకపోయాం అనుకోండి. ఎనీవేస్, ఆ యాప్లో రిలీజియన్ గురించి అండ్ అలాగే ఇండియా పాకిస్తాన్కి మధ్య ఉన్న ఇష్యూస్ అండ్ సోషల్ మీడియాలో ఉండే ఇన్ఫ్లుయెన్సర్స్ మధ్య గొడవలు జరుగుతాయి కదా, వాటి గురించి కామెంట్స్ చేస్తా వీడియో చేయడం మొదలెట్టాడు. తన సోషల్ మీడియా అకౌంట్స్ని 333 అనే ఒక బ్రాండ్ నేమ్ పెట్టుకుని ఒక పెద్ద ఫాలోయింగ్ని క్రియేట్ చేసుకున్నాడు. ఇలా ఒకవైపు తన బిజినెస్ మ్యాన్ అండ్ సోషల్ వర్క్ అని ప్రచారం చేసుకుంటానే ఇన్స్టాగ్రామ్లో 2.5 lakh ఫాలోవర్స్ అండ్ ఫేస్బుక్లో 4.5 lakh ఫాలోవర్స్, మొత్తం 7 lakh ఫాలోవర్స్ని ఎర్న్ చేసుకున్నాడు. బట్ ఈ సోషల్ మీడియాలో వీడికి ఎంతమంది ఫాలోవర్స్ రావడం వెనక రియల్ హ్యాండ్ ఎవరిదంటే ఐఎస్ఐ హ్యాండ్లర్స్ అయిన అబిడ్ జాట్, అజ్మల్ గుజ్జర్ అండ్ యవర్ ఖాన్. వీళ్ళు అప్పట్లో పాకిస్తాన్కి చెందిన గ్రూప్ ఉందిగా తెహ్రీక్-ఈ-తాలిబాన్ టీటీపీతో కాంటాక్ట్లో ఉండేవాళ్ళు. యాక్చువల్గా ప్రజెంట్ ఈ టీటీపీకి పాకిస్తాన్కి మధ్య కూడా యుద్ధం జరుగుతుంది. అది ఆల్రెడీ మీరు మన జియో పొలిటిక్స్ చూస్తే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అది కూడా ఆఫ్ఘన్లో ఉన్న తాలిబాన్కి అండ్ పాకిస్తాన్కి గొడవలు స్టార్ట్ అయినప్పటి నుంచి. బట్ దానికి ముందు ఈ టీటీపీ అండ్ ఐఎస్ఐ రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉండేవాళ్ళు. అండ్ ఇండియాలో కూడా ఈ తెహ్రీక్-ఈ-తాలిబాన్ హిందుస్థాన్ అనే ఒక కొత్త టెర్రర్ అవుట్ఫిట్ని స్టార్ట్ చేయాలని అండ్ దాన్ని షహబాజ్ భట్టి చేతనే స్టార్ట్ చేయించారు. బట్ ఒక ఉగ్రవాద సంస్థ అంటే ఫండింగ్ చాలా కావాలి. సో జమ్మూ కాశ్మీర్లో నార్కో టెర్రరిజం నడిపిస్తూ అంటే సప్లై చేసి డ్రగ్స్ని అమ్మడం ద్వారా వచ్చిన ఈ హవాలా మనీ ఉంటుంది కదా, దాన్ని టెర్రర్ ఫండింగ్ కోసం వాడడం ఇతని మెయిన్ డ్యూటీగా మారింది. సో ఇప్పుడు ఫండింగ్ వచ్చింది, మరి ఉగ్రవాదులు మామూలుగా అయితే పాకిస్తాన్లో ట్రైన్ చేసి ఇండియాకి పంపించేవాళ్ళు. బట్ అది రిస్కీగా మారింది. సో ఇండియాలో ఉన్న యూత్ని టార్గెట్ చేసి వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం మొదలెట్టారు. మరి ఇంతమంది కుర్రాళ్లను ఇతను ఇండియాలో ఎలా రిక్రూట్ చేసుకుంటున్నాడో తెలుసా? ఇక్కడే ఇతని మైండ్ గేమ్ అండ్ రిక్రూట్మెంట్ స్ట్రాటజీ బయటపడింది. దీన్నే మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ స్టార్ట్ స్మాల్ ఎస్కలేట్ లేటర్ మోడల్ అని చెప్పి పిలుస్తున్నారు. అంటే బట్టి ఎప్పుడు డైరెక్ట్గా ఏ కుర్రాడికి బుల్లు పెట్టమని లేదా కాల్పులు జరపమని చెప్పడు. సోషల్ మీడియాలో తన పోస్ట్కి లైక్ కొట్టే, కామెంట్స్ పెట్టే యూత్ని, ముఖ్యంగా గవర్నమెంట్పై లేదా సిస్టమ్ మీద ఉన్న కోపంతో ఉండేవాళ్ళని, అలాగే ఫైనాన్షియల్గా చాలా వీక్గా ఉన్న పెద్దవాళ్ళని ఐడెంటిఫై చేస్తాడు. ఉత్తరప్రదేశ్ అండ్ హర్యానాలో జరిపిన ఇన్వెస్టిగేషన్లో బిర్యానీ షాప్స్లో పనిచేసేవాళ్ళు, కూరగాయల వ్యాపారులు అండ్ చిన్న చిన్న వడ్డీ వ్యాపారులు కూడా ఇతని ఇన్ఫ్లుయెన్స్లో పడినట్టు బయటపడింది. మొదట చాలా చిన్న పనులు ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, తన ఫోటో ఉన్న పోస్టర్స్ని రోడ్డుపై వేయండి, ఒక 5,000 నుంచి 10,000 రూపాయల వరకు వాళ్ళకి అకౌంట్లో వేస్తాడు. వేసినందుకు పోస్టర్లు వేయడం పెద్ద రిస్క్ లేని పని కాబట్టి కుర్రోళ్ళు ఈజీగా పనిచేస్తారు. ఆ తర్వాత మెల్లగా చిన్న మొత్తంలో ప్యాకెట్స్ ట్రాన్స్పోర్ట్ చేయడం, ఇల్లీగల్ వెపన్స్ను ఒక చోట నుంచి ఇంకో చోటకు మార్చడం చేయిస్తాడు. అండ్ ఈ ప్రాసెస్లో ట్రైనింగ్ కూడా మొదలైంది. ఆ ట్రైనింగ్లో ఆన్లైన్ వీడియో కాల్స్ ద్వారా పెట్రోల్ బాంబ్స్ అండ్ ఐఈడీస్ ఎలా తయారు చేయాలో నేర్పిస్తాడు. అంతేకాదు, ఢిల్లీ అండ్ ఫరీదాబాద్లో కొంచెం బిజీగా ఉండే ప్లేసెస్లో గోడల మీద టీటీహెచ్ అని రాసి దాని కింద బట్టి ఇన్వాల్వ్మెంట్ని సూచించడానికి ఎస్ అనే ఒక లెటర్ని స్ప్రే పెయింట్తో రాయించేవాడు. ఈ చిన్న పనులు సక్సెస్ఫుల్గా పూర్తి చేసి నమ్మకం కుదిరిన తర్వాత ఆ కుర్రోళ్ళని ఒక సీక్రెట్ గ్రూప్లోకి మార్చి పెద్దగా ఈ ఉగ్రవాదుల అటాక్స్కి వాడుకుంటాడు. ఇక ఈ స్పై నెట్వర్క్ విషయానికి వస్తే మన దేశంలో కీ ఏరియాస్, ఇన్ఫ్రా అయిన రైల్వే స్టేషన్స్, ఎయిర్ బేసెస్, మెయిన్ రోడ్స్, ఢిల్లీలో గవర్నమెంట్ ఆఫీసెస్ అండ్ ముంబైలో ట్రాఫిక్ బ్రిడ్జెస్ బయట సోలార్ సీసీటీవీ కెమెరాస్ని ఇన్స్టాల్ చేయించి ఆ లైవ్ సీసీటీవీ ఫుటేజ్ని డైరెక్ట్గా పాకిస్తాన్లోని హ్యాండ్లర్స్కి పంపించేవాడు. ఈ నెట్వర్క్ చేసిన కొన్ని స్పెసిఫిక్ అటాక్స్, దాడుల డీటెయిల్స్ను కూడా చూస్తే పంజాబ్లో జలంధర్ రాయ్పూర్ రసూల్పూర్లో ఉన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ రోజర్ సంధు ఇంటిపై మార్చ్ 2024 అండ్ మార్చ్ 2025లో జరిగిన గ్రెనేడ్ అటాక్ వెనక బట్టి హ్యాండ్ ఉంది. ఈ కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇన్వెస్టిగేట్ చేసి ఏప్రిల్ 2026లో బట్టిని మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. అలాగే హర్యానాలోని ఉమెన్ పోలీస్ స్టేషన్ సిర్సాలో నవంబర్ 2025లో జరిగిన వెలుడు అండ్ జనవరి 2026లో జరిగిన అంబలా బల్దేవ్ నాగర్ పోలీస్ స్టేషన్ మీద దగ్గర జరిగిన కార్ కూడా ఇతనే మాస్టర్ మైండ్. ఇక సిర్సా కేసులో మే 2026లో బట్టి అండ్ ఇతని పాకిస్తాన్ హ్యాండ్లర్ సోహెల్ అహ్మద్ అలియాస్ సోహెల్ బలోచ్తో సహా 9 మందిపై ఎన్ఐఏ ఛార్జ్ షీట్ వేసింది. అండ్ అలాగే మార్చ్ 23, 2026న ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఉత్తరప్రదేశ్లో రాంపూర్కి చెందిన 18 ఏళ్ల హర్మన్దీప్ సింగ్ అలియాస్ హర్మాన్ అనే కుర్రాడిని అరెస్ట్ చేశారు. ఇతని చిన్నతనంలోనే చదువు ఆపేసి సోషల్ మీడియాలో గ్యాంగ్స్టర్స్ని చూసి వాళ్ళ లైఫ్ స్టైల్కి అండ్ వాళ్ళ జాబ్స్కి అట్రాక్ట్ అయ్యాడు. గైస్, వీడియో ఇంకా కంటిన్యూ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఈ మధ్య చాలామంది నేను స్టాట్స్ చూసినప్పుడు తెలిసింది. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ముందు ఒకసారి కింద చెక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో చూడండి. ఆ తర్వాత వీడియోని స్టార్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి. అల్గారిథం ఎక్కువ మందికి చూపిస్తుంది. భట్టి ఆర్డర్స్ ప్రకారం పంజాబ్లో హోషియార్పూర్ డిస్ట్రిక్ట్ తల్వార్లోని 3 చోట్ల బ్లాక్ స్ప్రే పెయింట్తో ఇండియాకి వ్యతిరేకంగా కొటేషన్స్ రాశాడు. అంతేకాదు, ఢిల్లీ కాశ్మీర్ గేట్ దగ్గర జరిగిన ఫైరింగ్ ఇన్సిడెంట్లో కూడా ఇతని గ్రూప్ ఇన్వాల్వ్ అయింది. వీళ్ళు యూపీలో రాంపూర్ పోలీస్ చౌకీ పైన గ్రెనేడ్ అటాక్ చేయడానికి ప్లాన్ వేశారు. అండ్ ఈ అటాక్కి కావాల్సిన బాంబ్స్ని పంజాబ్ బోర్డర్స్ నుంచి డ్రోన్స్ హెల్ప్తో సప్లై చేయించమని పాకిస్తాన్ హ్యాండ్లర్స్ ప్రామిస్ చేశారు. అండ్ ఈ పని పూర్తి చేస్తే 10,000 రూపాయల డబ్బులతో పాటు దుబాయ్కి షిఫ్ట్ చేసి సెటిల్ చేస్తామని చెప్పారు.
అండ్ ఈ మొత్తం ఆల్రెడీ మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఫ్లాగ్ చేశారు అండ్ కరెక్ట్గా అటాక్స్ ముందే అరెస్ట్ చేయడంతో ఒక పెద్ద ప్రమాదం తప్పింది. సో ఈ హర్మన్దేవ్ సింగ్ అరెస్ట్ అయిన తర్వాత మన ఏజెన్సీస్కి లభించిన క్లూస్ ఆధారంగా మే 2026లో ఈ పాన్ ఇండియా డ్రైవ్ జరిగింది. అండ్ ఈ ఆపరేషన్ కోసం మన సెక్యూరిటీ ఏజెన్సీస్ ఏకంగా 7 రాష్ట్రాల్లో ఒకేసారి 48 గంటల పాటు ఆపరేషన్స్ని కంటిన్యూ చేశారు. ఇందులో ఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర స్టేట్స్ ఉన్నాయి. అండ్ ఈ 48 గంటల ఆపరేషన్స్లో 500 మంది కంటే ఎక్కువ మంది ఆఫీసర్స్ ఎక్కువ మొబైల్ నెంబర్స్ అండ్ సోషల్ మీడియా అకౌంట్స్ని కంటిన్యూగా ట్రాక్ చేశారు. పంజాబ్ బోర్డర్స్లో ఉండే డిస్ట్రిక్ట్స్లో 40 మందికి పైగా అనుమానం ఉన్న వాళ్ళని రౌండప్ చేశారు. హర్యానా ఎస్టీఎఫ్ ఏకంగా 90 మంది యూత్ని ఎంక్వైరీ చేసింది. అలాగే ఢిల్లీలో 20 మంది కంటే ఎక్కువ మందిని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ డిలీట్ చేయించారు. ఈ మొత్తం డ్రైవ్లో కలిపి ఏకంగా 481 మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకొని ఎంక్వైరీ చేశారు. అండ్ ఈ ప్రాసెస్లో మన ఏజెన్సీస్ చాలా ఎక్కువ ఇన్ఫర్మేషనే దొరికింది. ఆ తర్వాత ఏమైందో తెలుసా? మే 13, 2026న మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ స్టేట్ వైడ్గా ఒకేసారి రైడ్స్ని కండక్ట్ చేసింది. మహారాష్ట్రలో దాదాపు 40 ప్రాంతాల్లో ఏటీఎస్ అధికారులు రైడ్స్ చేసి బట్టి అండ్ అతని పాకిస్తాన్ హ్యాండ్లర్ అజిత్ జాట్ సోషల్ మీడియా అకౌంట్స్ ఆన్లైన్లో టచ్లో ఉన్న 53 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని వాళ్ళని క్వశ్చన్ చేశారు. అండ్ ఈ ఎంక్వైరీలో ఏటీఎస్ ఆఫీసర్స్కి బట్టి ఆన్లైన్ రిక్రూట్మెంట్ మోడల్ ఎలా పనిచేస్తుందో పక్కాగా ప్రూఫ్స్ దొరికాయి. సో సోషల్ మీడియాలో గవర్నమెంట్పై లేదా పోలీసులపై కోపంగా ఉండే కుర్రాళ్ళని వీళ్ళు మొదట టార్గెట్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళ ప్రాబ్లమ్స్ సొల్యూషన్ చూపిస్తారు. అండ్ తర్వాత డబ్బులు ఇస్తామని చెప్పి ఆశ పెట్టి మెల్లగా నెట్వర్క్లోకి లాగుతారు. ఇందాక చెప్పాక చిన్న చిన్న పనులు ఇచ్చి తర్వాత పెద్ద పనుల వరకు చేయిస్తారు. ఆ కుర్రాడు పూర్తిగా మోటివేట్ అయ్యని కన్ఫర్మ్ చేసుకున్నాక వాళ్ళని సీక్రెట్ గ్రూప్స్లోకి మార్చి మన కంట్రీలో లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ చేయడానికి వాడతారు. అండ్ ఇదే మహారాష్ట్ర ఏటీఎస్ ఇన్వెస్టిగేషన్లో క్లియర్గా బయటపడింది. అండ్ మే 30, 2026న ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ చేసిన ఆపరేషన్లో 8 మందికి పైగా కీ రిక్రూటర్స్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వాళ్ళ ప్రొఫైల్స్ వస్తే బట్టి నెట్వర్క్ మన కంట్రీలో ఏ రేంజ్లో స్ప్రెడ్ అయిందో అర్థమైంది. అరెస్ట్ అయిన వారిలో ఉత్తరప్రదేశ్కి చెందిన 23 ఏళ్ల విజయ్ అలియాస్ షూటర్, జార్ఖండ్కి చెందిన 23 ఏళ్ల నితీష్ పాస్వాన్, మహారాష్ట్రకి చెందిన 27 ఏళ్ల తౌకీర్ రిజ్వాన్ అండ్ సాజిద్ మహబూబ్ అలియాస్ హర్బాజ్ ఖాన్, పంజాబ్కి చెందిన 28 ఏళ్ల హర్విందర్ సింగ్, 28 ఏళ్ల గగన్దీప్ సింగ్ అండ్ 23 ఏళ్ల మంజీత్ సింగ్, వీళ్లతో పాటు 66 ఏళ్ల నేపాలీ నేషనల్ అనక్ హమీ లామా ఉన్నారు. ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించాల్సిన పేరు అనక్ హమీ లామా. ఈ 66 ఏళ్ల నేపాల్ కంట్రీ అతను మామూలు వ్యక్తి కాదు. ఇతను గతంలో బ్యాంకాక్ జైల్లో దావూద్ ఇబ్రహీం ముఖ్య అనుచరుడు ఉంటాడు కదా, మున్నాతో కలిసి జైలు శిక్ష అనుభవించిన ఇంటర్నేషనల్ క్రిమినల్. ఇతని ద్వారా వెపన్స్ అండ్ డ్రగ్స్ సప్లై నెట్వర్క్ని బట్టి మెయింటైన్ చేసేవాడు. ఈ 8 మంది నిందితుల దగ్గర నుంచి 4 పాకిస్తాన్ మేడ్ హ్యాండ్ గ్రెనేడ్స్, 2 గ్లాక్ పిస్టల్స్, 24 లైవ్స్ క్యాట్రిడ్జెట్స్, ఒక స్టోల్ చేసిన మోటార్ సైకిల్ అండ్ ఒక స్కూటర్ని కూడా కలెక్ట్ చేశారు. అండ్ వీళ్ళని అరెస్ట్ చేయకముందు వీళ్ళు ఢిల్లీలోనే ఒక ఫేమస్ హిస్టారికల్ టెంపుల్ యొక్క సెక్యూరిటీ డీటెయిల్స్ని అండ్ అక్కడ ఉన్న పారామిలిటరీ ఫోర్సెస్ ఫుటేజ్ రికార్డ్ చేసి పాకిస్తాన్కి పంపారు. అలాగే ఢిల్లీ సోనిపట్ హైవేలోనే ఒక పాపులర్ రోడ్ సైడ్ హోటల్ పైన గ్రెనేడ్ అటాక్ చేయడానికి కూడా ప్లాన్ చేశారు. హర్యానా హిసర్లోనే ఒక సీక్రెట్ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ వీడియోస్ తీసి బట్టికి పంపించారు. అంతేకాదు ఢిల్లీ అండ్ పంజాబ్లో కొంచెం రద్దీగా ఉండే పెద్ద హాస్పిటల్ యొక్క జీపీఎస్ లొకేషన్స్ అండ్ వీడియోస్ కలెక్ట్ చేసి అక్కడ బాంబు పేలుళ్లు జరపడానికి ప్లాన్స్ చేశారు. ఢిల్లీలోనే ఒక మెయిన్ పొలిటికల్ పార్టీ ఆఫీస్ను కూడా వీళ్ళు టార్గెట్ చేశారు. ఇవే కాకుండా పంజాబ్లోని ఒక ఫేమస్ స్కూల్కి చెందిన టీచర్ని కూడా హత్య చేయడానికి ప్లాన్ చేశారు. వీళ్ళు ప్లాన్ చేసిన ఇంకో షాకింగ్ ఇన్సిడెంట్ ఏంటంటే పోలీసులపై దాడులు చేసి ఆ దాడులను వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తే ఎక్కువ భారీగా నగదు బహుమతి ఇస్తామని బట్టి ప్రామిస్ చేశాడు. అండ్ ఉత్తరప్రదేశ్లో ఒక పోలీస్ ఆఫీసర్పై అటాక్ చేయడానికి ప్లాన్ కూడా తీసుకున్నారు. కానీ అదృష్టవశాత్తు దాడి చేసే సమయంలో గన్ పని చేయకపోవడంతో ఆ పోలీస్ ఆఫీసర్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఇక మే 5, 2026 పంజాబ్లోని అమృత్సర్ క్యాంట్ అండ్ బీఎస్ఎఫ్ హెడ్ క్వార్టర్స్ దగ్గర జరిగిన 2 చిన్న బ్లాస్ట్ల వెనక కూడా ఈ బట్టి నెట్వర్క్ హ్యాండ్ ఉన్నట్టు ఏజెన్సీస్ అనుమానిస్తున్నాయి. ఆ తర్వాత జూన్ 2026లో పంజాబ్ అండ్ హర్యానాలోని 18 లొకేషన్స్లో ఒకేసారి సీక్రెట్ రైడ్స్ కండక్ట్ చేశారు. అలాగే జూన్ 27, 2026న రాజస్థాన్ పోలీసులు 20 ఏళ్ల క్రిష్ రాయ్ అనే ఒక యువకుడిని అరెస్ట్ చేశారు. ఇతను హనుమాన్ గర్ అండ్ రైసింగ్ నగర్ పోలీస్ స్టేషన్స్ దగ్గర సీక్రెట్గా వీడియోస్ తీసి వాటి ఎగ్జాక్ట్ జీపీఎస్ లొకేషన్ డీటెయిల్స్తో సహా డైరెక్ట్గా సోషల్ మీడియా ద్వారా బట్టికి పంపించినట్టు రికార్డ్స్తో సహా దొరికిపోయాడు. అయితే షాకింగ్ విషయం ఏంటంటే జూలై చివరి వారంలో వెస్ట్ బెంగాల్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ చేసిన అరెస్టులు అంటే పక్కా ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్. బెంగాల్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థతో లింకులున్న సీక్రెట్ సస్పెక్ట్ మొహమ్మద్ హమీమ్ మొండల్ అండ్ అతని గర్ల్ ఫ్రెండ్ అర్పితా సర్కార్ని అదుపులోకి తీసుకున్నారు. అండ్ వాళ్ళని ఎంక్వైరీ చేస్తే ఈ అర్షితా సర్కార్ ద్వారా వెస్ట్ బెంగాల్లో ప్రజెంట్ ఒక 6 మంది క్యాబినెట్ మినిస్టర్స్ ఈ కుటుంబ సభ్యులను కూడా టార్గెట్ చేసినట్టు తెలిసింది. పాకిస్తాన్లోని బట్టి హ్యాండ్లర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఎన్క్రిప్టెడ్ మెసేజెస్ ద్వారా అర్షితాతో కంటిన్యూగా కాంటాక్ట్ ఉండేవారని స్పెషల్ టాస్క్ ఫోర్స్ అఫీషియల్స్ కన్ఫర్మ్ చేశారు. అయితే వీటన్నిటికంటే ముందే లారెన్స్ ఈ విషయంలోకి ఎంటర్ అయ్యాడు. యాక్చువల్గా లారెన్స్ షహబాజ్ బట్టి ఒకప్పుడు మంచి ఫ్రెండ్సే.
అయితే ఆన్లైన్లో వీడియో కాల్స్ మాట్లాడుకునేవాళ్ళు అండ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకునేవాళ్ళు. అయితే ఏమైందేమో వీళ్ళిద్దరి మధ్య ఒక ఇంటర్నేషనల్ గ్యాంగ్స్టర్ వార్ అయితే స్టార్ట్ అయింది. గతేడాది జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఇండియాకి సపోర్ట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. దాంతో బట్టి లారెన్స్కి ఓపెన్గా వార్నింగ్ ఇస్తా పంజాబీ సింగర్ సిద్ధు మూసేవాలా అండ్ మహారాష్ట్ర ఎక్స్ మినిస్టర్ బాబా సిద్దికి హత్యలకి ఆర్డర్ ఇచ్చింది ఎవరో నా దగ్గర పక్క ఎవిడెన్సెస్ ఉన్నాయని, లారెన్స్ ఏ దేశంలోనూ ఒక చిన్న పక్షిని కూడా చంపలేడని ఛాలెంజ్ చేశాడు. అండ్ ఈ ఛాలెంజ్గా కౌంటర్గా లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ఇంటర్నేషనల్ లెవెల్లో షహబాజ్ భట్టీపై హంటింగ్ సీజన్ మొదలుపెట్టి జూన్ 22, 2025 బ్రెజిల్లోని తగ్వాటింగా అనే ఒక ప్లేస్లో ఉన్న బట్టీని లేపేయడానికి లారెన్స్ బిష్నోయ్ అండ్ అతని గ్యాంగ్ ఒక స్పెషలైజ్డ్ మెక్సికన్ మాఫియా టీంని రంగంలోకి దించింది. అయితే ఆ మెక్సికన్ మాఫియా దాడి నుంచి బట్టి జస్ట్ మిస్. ఆ తర్వాత ఆగస్ట్ 2026లో పోర్చుగల్లో షహబాజ్ భట్టి ఇంటిపై కూడా బైక్ పై వచ్చిన అన్నోన్ గన్మ్యాన్ అటాక్ చేశారు. అండ్ ఈ దాడికి వాళ్ళదే బాధ్యతని లారెన్స్ బిష్నోయ్ అనుచరుడు రణదీప్ మాలిక్ అండ్ అమెరికాలో ఉన్న అనిల్ పండిట్ సోషల్ మీడియాలో ఓపెన్గా క్లెయిమ్ చేశారు. దేశ్కే ఖిలాఫ్ బోలేగాతో ఉస్కి సాన్స్ బంద్ అని, అంటే దేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే అతని ఊపిరి ఆపేస్తాం, అంటే మన దేశానికి లారెన్స్ పైకి వ్యతిరేకంగా మాట్లాడితే ప్రపంచంలో ఏ మూల దాక్కున్నా వదిలేది లేదని వార్నింగ్ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఈ టెర్రర్ నెట్వర్క్ని పూర్తిగా క్లోజ్ చేసామని మన ఏజెన్సీస్ చెప్తున్నాయి. బట్టి ఫాలో అయ్యే రిక్రూట్మెంట్ విధానాన్ని అఫీషియల్స్ డిస్పోజబుల్ మాడ్యూల్ లేదా యూజ్ అండ్ త్రో స్ట్రాటజీ అని పిలుస్తారు. అంటే బట్టి తన నెట్వర్క్లోకి తెచ్చుకున్న ఏ కుర్రాడు కూడా మళ్ళీ ఈ పనులు ఇవ్వరు. ఒక కుర్రాడు కేవలం ఒక పని ఇస్తారు. ఆ పని అయిపోగానే అతనికి డబ్బులు పడేసి అతను వదిలేసి ఇంకో కొత్త కుర్రాడిని వాడుకుంటారు. దీనివల్ల ఏజెన్సీస్కి నెట్వర్క్ని రూట్స్ నుంచి ట్రాక్ చేయడం చాలా కష్టం. సో వాడి నెట్వర్క్ని అయితే ఎండ్ చేసాం, కానీ వాడిని ఫ్యూచర్లో ఇలా చేయకుండా ఆపడం కష్టం. అండ్ వాడిని చంపేద్దామన్నా సరే వీడు ఉండేది దుబాయ్లో, అండ్ వాళ్ళకి మనకున్న రిలేషన్ దెబ్బతింటుంది. మీకు తెలిసిందే కదా, ఆ కంట్రీలో ఫారెన్ కంట్రీ ఆపరేషన్ చేస్తే వాళ్ళు దాన్ని దేశద్రోహం కింద చూస్తారు. సో వాడిని ఎక్స్ట్రాడిషన్ ద్వారా అరెస్ట్ చేపిద్దామని అనుకుంటున్నారు. ఒకవేళ అది సక్సెస్ అయితే వాడిని ఇండియాకి తీసుకొని రావచ్చు, లేదా ముందే ఐఎస్ఐ వాడిని పాకిస్తాన్కి షిఫ్ట్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ అక్కడైనా మనం వాడిని చంపేయచ్చు. ఎనీవేస్ ఏదైనా త్వరగా జరగాలని కోరుకుందాం. అండ్ ఈ వీడియోని చివరి వరకు చూసారంటే కంట్రీ సెక్యూరిటీ గురించి అండ్ మన సెక్యూరిటీ ఏజెన్సీస్ ప్రాణాలు పనంగా పెట్టి చేసిన ఈ సీక్రెట్ ఆపరేషన్ గురించి మీ నాలెడ్జ్లో మేము ఎంతో కొంత వాల్యూ యాడ్ చేసామని ఖచ్చితంగా నమ్ముతున్నాం. నిజంగా మన కంట్రీలో ఏం జరుగుతుంది అంటే బయట ప్రపంచానికి కూడా తెలియని ఇలాంటి కీ డీటెయిల్స్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవడం కూడా చాలా అవసరం. మరి మీరు కూడా మా లైఫ్లో మన ఛానల్ ఎఫర్ట్లో కొంత వాల్యూ యాడ్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని అందించండి. ఈ ఇన్ఫర్మేషన్ చాలామందికి తెలియదు కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ ఈ వీడియోని వెంటనే షేర్ చేసి వాళ్ళకి కూడా మన కంట్రీలో మన ఏజెన్సీస్ సాధించిన ఈ క్రేజీ విషయాలు తెలియజేయండి. మన దేశ భద్రత గురించి, ఇంటర్నేషనల్ క్రిమినల్ మాడ్యూల్స్ గురించి, మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ చేసే ఇలాంటి ప్రతి కొత్త అప్డేట్ కోసం ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. దిస్ ఈజ్ యువర్ వీఆర్ సైనింగ్ ఆఫ్.